లెట్స్ వెల్కమ్ గ్రీష్మ అండ్ సుకుమార్. రష్మి, నిన్ను చాలాసార్లు చాలా విధాలుగా అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను. ఒప్పుకునేదాకా అడుగుతూనే ఉంటాను. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా లోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిన్ను చేరగా ఆగిపోని పయనం అలుపేలేని గమనం అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా ఓ రష్మి, మళ్ళీ చెప్తున్నా విను. నేను చచ్చిపోతాను ఏడుస్తూ తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని. ఈ పాట ఎప్పుడు మేము విన్నా మీ ఇద్దరే గుర్తొస్తారు. మరోసారి గుర్తు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. శేఖర్ మాస్టర్, నేను చచ్చిపోతే నువ్వు బాధపడతావో లేదో తెలియదు, కానీ నువ్వు బాధపడితే మాత్రం నేను చచ్చిపోతా. సూపర్ సుధీర్. ఒక్కసారి సుధీర్ రష్మి రారా ఇక్కడికి. నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని. ఒక్కసారి మీ ఇద్దరు డాన్స్ చేస్తే చూడాలని. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని
మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా గుండె లోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిన్ను చేరగా ఆగిపోని పయనం అలుపే లేని గమనం అడిగా అడిగా ఎదలో నయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా ఇక్కడ వేరే విధంగా వస్తే ఇక్కడ ఇంకో విధంగా వచ్చింది. ఎందుకలా దిగ్భ్రాంతికి గురేవన్నా? సిగ్గు. సుధీర్ సిగ్గుపడ్డం అంటే సునామీలో స్నానం చేసినట్టే మనంతా. ఒక పండక్కి పెళ్లి జరిగింది, ఈ తర్వాత ఏమవుతుందో సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రపోజల్ జరిగింది ఇంకో పండక్కి. ఏంటో మీరు ఓన్లీ పండక్కే కలిసేలా ఉన్నారు మీరు. ఇలా నిత్యం 365 రోజులు నీకు పండగలు జరగాలని కోరుకుంటూ వెరీ వెల్ డన్, సూపర్, వండర్ఫుల్ కెమిస్ట్రీ. మాస్టర్ ముందు ఏ జడ్జిమెంట్ తీసుకుందాం? ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత దానికి అది నేను అనుకున్నా. మాస్టర్ ఇప్పుడు చాలా రొమాంటిక్ గా ఉన్నారు. ఆ డైలాగ్ ఉంది కదా సుధీర్ చెప్పిన డైలాగ్, వాట్ ఇస్ దట్? నేను చచ్చిపోతే నువ్వు బాధపడతావో లేదో తెలియదు కానీ నువ్వు బాధపడితే మాత్రం నేను చచ్చిపోతా. సుకుమార్ అండ్ గ్రీష్మ చెప్పాలంటే ముందు సునీల్ కావాలి. డి హిస్టరీలో కొంతమంది కొరియోగ్రాఫర్లే గుర్తుంటారు, చాలా మంది కొరియోగ్రాఫర్లు ఉంటారు. దాంట్లో ఒక 10 మెంబర్స్ అనుకోండి టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్, దాంట్లో సునీల్ ఉంటాడు. ఒకళ్ళు చేసేది మనం ఫాలో అయ్యి చేయటం వేరు, మనకనేది ఒక ఓన్ క్రియేటివిటీ చేసుకుంటే ఒక మార్క్ తీసుకోవటం వేరు సునీల్. అది నీలో చూశాను సునీల్. నేను నిజం చెప్తున్నా, పెద్ద కొరియోగ్రాఫర్ అవుతావు. ఎందుకంటే నువ్వు చేసే కొరియోగ్రఫీలో మ్యాజిక్ ఉంటుంది, అదే కావాలి. చాలా అంటే చాలా బాగుంది. అంటే నువ్వు అన్ని రకాలు చేయగలుగుతున్నావు. మన కొరియోగ్రాఫ్ కావాలి, వదిలేస్తే ఓన్లీ డాన్స్ చేస్తాడు రీడు, ఓన్లీ మాంటేజ్ చేస్తాడు, ఓన్లీ డ్యూయెట్టే కాదు, అన్ని చేయగలవాడే కొరియోగ్రాఫర్. అది నీలో ఉంది అది సునీల్. సుకుమార్ అండ్ గ్రీష్మ చాలా అందంగా ఉన్నావు అమ్మా. ఒక్కటే అనిపించింది నాకు, ఇది ఎక్స్ప్రెషన్స్ కొంచెం మనోడు పాడుతున్నాడు కదా, కొంచెం ఎక్స్ప్రెషన్ ఫీల్ అయి చేస్తే బాగుండేది అనిపించింది నాకు. షూర్ మాస్టర్, నెక్స్ట్ టైం. చాలా బాగా నచ్చింది సునీల్, శుభం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఇప్పుడు ఫస్ట్ యూట్యూబ్ జోడియా కంటెస్టెంట్స్? YouTube యూట్యూబ్ జోడియా. సుధీర్ అండ్ రష్మి చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఇక్కడ వరకు వచ్చింది. ఎస్పెషలీ వెన్ సుధీర్ మీరు పాడేటప్పుడు వీ కుడ్ ఫీల్ యోర్ ఆ పెయిన్ ఇక్కడ తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్, హ్యాట్స్ ఆఫ్ టు బ్రింగ్ ఇన్ ఒక లైవ్ పర్ఫార్మెన్స్. వెరీ గుడ్ ఐడియా. కమింగ్ టు సుకుమార్ అండ్ గ్రీష్మ, ఇలాంటి మ్యాజిక్ ఎక్స్ప్రెషన్ తో మీరు క్రియేట్ చేసుంటే ఇట్ వుడ్ హావ్ టేకన్ ద పర్ఫార్మెన్స్
టు అనదర్ లెవెల్ ఓన్లీ బై ఎక్స్ప్రెషన్స్. నేను చెప్తున్నా మీరిద్దరూ డాన్స్ చేసేటప్పుడు ఎస్పెషలీ సుకుమార్ బికాస్ యూ ఆర్ సుధీర్ సోల్. సో సుధీర్ ఆ ఫీలింగ్ తో పాడేటప్పుడు ఆ స్మైల్ కాకుండా ఇంకా కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చుంటే ఇట్ వుడ్ హ్యావ్ టేకన్ ద పర్ఫార్మెన్స్ టు అనదర్ లెవెల్. అది మాత్రం చూసుకోండి సుకుమార్ ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. సుధీ ఏమైంది ఇప్పుడు కూడా ఫీలింగ్ లో ఉంది? అలా ఏం లేదండి. కాదు ఐ థింక్ పూర్ణ ఇంత అడుగుతుంటే ఐ థింక్ పూర్ణ కొంచెం ఫీలింగ్ లో ఉంది. నిజంగా లేవు. ఉంది ఉంది. యు నో వాట్, ఒక పర్సన్ అక్కడ మంచి డ్రెస్, వెరీ ట్రెడిషనల్లీ డ్రెస్డ్, ఐ లైక్ హిమ్. నాండా నాండా ప్రదీప్. పూర్ణ గారు. మీకోసం కొండలు దాటి నదులు ఈత కొట్టి సెలయేర్లు దాటుకుంటే ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడికి అర్థం కాలేకుండా లేచి నుంచి హమ్ సప్త సముద్ర దాటే. మలయాళం ప్లీజ్. యాడకు సప్త సముద్రం డాడీ డాడీ. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టు మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. భయ్యా నీ పాట నీదే, నా పాట నాదే. మా పాట మీద మేము డాన్స్ చేస్తాం, మీ పాట మీద మీరు డాన్స్ చేయరా? ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. నిసిలో ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే. థ్యాంక్ యూ పూర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కి ఛాన్స్ ఇచ్చారు. మీకు తప్పకుండా రేపు పూర్ణ టిఫిన్ సెంటర్ నుంచి పూరి తెప్పిస్తాను. మర్చిపోయాడు ప్రదీప్, ఆ ట్రాన్స్ లో ఉండి మర్చిపోయాడు. కమెంట్స్ అడగాలి కదా ప్రదీప్. ఎలా వచ్చింది మన డాన్స్? సరే వీళ్ళ డాన్స్. Coming back to like choreographer, fantastic Sunil. Superb it was, magical performance, so lovely. You are going to become a great choreographer, no doubt Sunil. Grishma, you look like a Barbie doll. Very beautiful. The judges are already told like konja expressions unte inka baaguntundi. So concentrate on expressions, otherwise lovely performance. Thank you everybody. Thank you so much.